ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతి నమః. ఆత్మజ్ఞాన జిజ్ఞాసులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఉగాది పండుగ గురించి, తెలుగు సంవత్సరాల గురించి, అవి ఎన్ని, వాటి పేర్లను తెలిపేటటువంటి ఒక చిన్న కథను కూడా తెలుసుకుందాము. ఉగాది అంటే సంవత్సర ఆది. యుగానికి ఆది. బ్రహ్మ సృష్టి జరిపినటువంటి రోజు అని కూడా చెబుతారు. సోమకుడు అనే రాక్షసుడు వేదాలను తీసుకొని సముద్రంలో దాక్కున్నప్పుడు మత్స్యావతారంతో ఆ వేదాలను రక్షించి బ్రహ్మకు అప్పగించిన రోజు అని కూడా చెప్తారు. మత్స్యావతాన్ని ధరించిన రోజు అని కూడా చెప్తారు. ఇలా ఉగాది గురించి ఎన్నో గాథలు పురాణాల్లో ఉన్నాయి. ఇప్పుడు మనము ఒక చిన్న కథ ద్వారా తెలుగు సంవత్సరాల గురించి తెలుసుకుందాం. పూర్వము బ్రహ్మమానస పుత్రుడైన నారదుడు పరమ భక్తుడు, చాలా గొప్ప జ్ఞాని. కానీ తన భక్తికి జ్ఞానానికి సమానమైన మానవుడు లేడని గర్వంతో ఒకసారి విష్ణుమూర్తిని దర్శించి, నా భక్తి జ్ఞానం ద్వారా నేను ఏమాత్రము నీ మాయకు లోను కాకుండా ఉండగలను అని చెప్పాడు. ఆ మాటలు విన్న విష్ణువు చిరునవ్వు నవ్వుతూ, సరేలే చూద్దాం అని సమాధానం ఇచ్చాడు. ఒకరోజు నారదుడు సరస్సున స్నానం ఆచరిస్తూ ఉండగా నారద మహర్షి స్త్రీగా మారిపోయాడు విష్ణుమాయ వల్ల. స్త్రీగా మారినటువంటి ఆ నారదుణ్ణి చూసి ఒక మహారాజు మోహించి వివాహం చేసుకున్నాడు. ఆ నారద మహర్షికి 60 మంది పుత్రులు కలిగారు. 60 మంది పుత్రులతో కలిసి రాజు ఒక యుద్ధంలో తన పుత్రులతో సహా మరణిస్తాడు. అప్పుడు నారద మహర్షి విష్ణుదేవుని ప్రార్థించి, వేడుకుంటాడు, నా 60 మంది పిల్లలు మరణించారని దుఃఖంతో. అప్పుడు విష్ణుమూర్తి, నీ పిల్లలు 60 మందికి కాలగమనంలో, కాలచక్రంలో 60 సంవత్సరాలుగా వారి పేర్లతో పిలువబడతాయి అని వరం ఇచ్చాడు. ఆ తర్వాత విష్ణుమూర్తి స్పర్శతో నారదుడు మామూలు స్థితికి వచ్చి మాయ యొక్క ప్రభావాన్ని తెలుసుకొని ఎంతటి వారైనా విష్ణు మాయలో పడిపోవాల్సిందే అనే సత్యాన్ని గ్రహిస్తాడు. ఆ 60 సంవత్సరాల పేర్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత, ప్రజోత్పత్తి, అంగీరస, శ్రీముఖ, భవ, యువ, దాత, ఈశ్వర, బహుధాన్య, ప్రమాది, విక్రమ, వృష, చిత్రభాను,
స్వభాను, తారణ, పార్థివ, వ్యయ, సర్వజిత్తు, సర్వధారి, విరోధి, వికృతి, ఖర, నందన, విజయ, జయ, మన్మద, దుర్ముఖి, హేవిలంబి, విలంబి, వికారి, శార్వరి, ప్లవ, శుభకృత్, శోభకృత్, క్రోధి, విశ్వావసు, పరాభవ, ప్లవంగ, కీలక, సౌమ్య, సాధారణ, విరోధీకృత్, పరీధావి, ప్రమాదీచ, ఆనంద, రాక్షస, నల, పింగళ, కాలయుక్తి, సిద్ధార్థి, రౌద్రి, దుర్మతి, దుందుభి, రుధిరోద్గారి, రక్తాక్షి, క్రోధన, అక్షయ. ప్రభవతో మొదలై అక్షయనామ సంవత్సరంతో ఈ తెలుగు సంవత్సరాలు పూర్తవుతాయి. ఇవే నారద మహర్షి పుత్రుల పేర్లు అని కథ ద్వారా తెలుసుకొని ఉన్నాం కదా. ఈ సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం. విశ్వావసు నామ సంవత్సరం 39వ సంవత్సరం. ఈ సంవత్సరం ధన వృద్ధి సమృద్ధిగా లభిస్తుంది. ఈ ఉగాది పర్వదినాన అందరూ కూడా షడ్రుసోపేతమైనటువంటి ఉగాది పచ్చడిని ఆస్వాదిస్తూ పంచాంగ శ్రవణం కూడా చేస్తారు. ఉగాది పచ్చడిలో షడ్రుచులు చేదు, ఉప్పు, వగరు, పులుపు, తీపి, కారం. దుఃఖం విలువ చెప్పేది చేదు, ఉత్సాహాన్నిచ్చేది ఉప్పు, ధైర్యం నింపేది వగరు, నేర్పు కోసం పులుపు, ఆనందానికి తీపి, ఓర్పును పెంచేది కాలం. ఇలా షడ్రుచుల ఉగాది పచ్చడి జీవితంలోని భిన్నమైనటువంటి భావోద్వేగాలకు ప్రతీక, ఆరోగ్యప్రదాయిని. అందుకే ఉగాది మొదలుకొని శ్రీరామనవమి వరకు దీన్ని తినడం ఎంతో ఆరోగ్యకరం అన్నమాట. ఈ 9 రోజులు నిత్యం పరగడుపున. ఒక్క మాటలో చెప్పాలంటే ఉగాది పచ్చడి జీవన నైపుణ్యాలు నేర్పుతూనే ఆరోగ్య సూత్రాలను బోధిస్తూ ఉంది. తెలుసుకున్నాం కదా ఉగాది గురించి, ఉగాది పచ్చడి గురించి, తెలుగు సంవత్సరాల గురించి, ఆ సంవత్సరాలు ఎలా వచ్చాయో వాటి పేర్లను అన్నింటినీ తెలుసుకున్నాము. ఇంతటితో ముగిస్తున్నాను. మరి ఒక అంశంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.